ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను హరం షరీఫ్ పోతున్నాను. హరం షరీఫ్ అంటే మస్జిద్ నబవి కూడా అంటారు. అక్కడ పోతున్నాను. మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. మా ఫ్రెండ్ వస్తే నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసిపోతున్నాము. మీరు కూడా చూడండి, ఓకేనా? మా ఫ్రెండ్ వచ్చేసాడు. ఫ్రెండ్ ఇప్పుడు పోతున్నాము హరం షరీఫ్కు. మీకు కూడా చూపిస్తాను, మీరు కూడా చూడండి. వెళ్ళపోతున్నాం చూడండి మీరు కూడా, సరేనా? ఓకే. ఇది హరం షరీఫ్ పోయే రోడ్ అనమాట. ఇది అంటే నేను ఇంతకుముందు వీడియో కొంచెం తీయలేదనమాట. అక్కడ కెమెరాస్ ఎక్కువ ఉంటాయి, అందువల్ల ఇక్కడ తీస్తాను. అంటే మా ఫ్రెండ్ ఇక్కడ, మా ఫ్రెండ్ నేను, ఇతనే మా ఫ్రెండ్ అనమాట. అంటే ఎవరైనా ఉమ్రా హజ్కి వస్తారు కదా, వాళ్ళకి బాగా తెలియాలని చెప్పి ఇక్కడ ఒక కేరళ హోటల్ ఉంది. మనకు ఇండియా వాళ్ళకి ఏమైనా ఇడ్లీ సాంబార్ వడ కావాల్సింటే ఇక్కడే దొరుకుతుంది. చూడండి, నేను అందుకే చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ 10 రూపాయలు బట్టలు దొరుకుతాయన్నమాట. ఇక్కడ అంటే ఎక్కువగా ముందు ఇక్కడంతా పెద్ద మార్కెట్ ఉండేది అనమాట. ఇక్కడంతా ఇదంతా చూడు పగలగొట్టేసినారు మొత్తము. ఇదంతా పెద్ద మార్కెట్. అంటే ఎవరైనా సఫర్ పోయే వాళ్ళు ఇక్కడ వచ్చి మొత్తం షాపింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడు మొత్తం ఇక్కడంతా పగలగొట్టేసినారు. చూడండి, మొత్తం ఇదంతా పెద్ద మార్కెట్ అనమాట. ఒకప్పుడు ఇదంతా ఇప్పుడు కొలాప్స్ అయిపోయింది అనమాట. అంటే ఇక్కడంతా పెద్ద పెద్ద హోటల్, అంటే ఇప్పుడు డెవలపింగ్ ఎక్కువ చేస్తున్నారు అనమాట. అంటే వీళ్ళ ఇది వచ్చేసి 2030 వరకు బాగా ఇదంతా కవర్ చేసేయాలని అనేది అనమాట. చూడండి, కనబడుతుంది. అందుకు మనం వచ్చిన వాళ్ళకు హోటల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. చూడండి, ఇక్కడే అనమాట. ముందు ఎక్కువ షాపింగ్ చేస్తూ ఉంటాము. ఎవరన్నా అంటే మన మాదిరిగా వర్కర్స్ ఇంటికి పోవాలంటే ఇక్కడే అనమాట. ముందంతా ఇక్కడ అంతా హోటల్ ఉన్నాయన్నమాట. మొత్తం చూడు, ఇప్పుడు అంతా పార్కింగ్ చేసినారు. హాస్పిటల్స్ అంటే ఇక్కడ ఉమ్రా కోసం, హజ్ కోసం వచ్చే వాళ్ళకు హాస్పిటల్స్ ట్రీట్మెంట్ కోసం చూడండి, అంత ఫ్రీ ట్రీట్మెంట్ అన్నమాట వాళ్ళకు. చూడండి, ఇట్లా చూపిస్తాను. ఇంకొద్ది చేపలో వస్తుంది హరం షరీఫ్. అంటే అదే మస్జిద్ నబవి వస్తుంది ఇప్పుడు. చూడండి, ఇక్కడంతా ముందు అన్ని హోటల్లే అనమాట. ముందు ఇక్కడంతా ఇప్పుడు ఈ ఖాళీ ప్లేస్ కనపడుతుంది. ఇదంతా ముందంతా హోటల్ ఉన్నాయన్నమాట. అన్ని ఇట్లా పెద్ద పెద్ద హోటల్ అన్ని కూల్చేసి ఇట్లా కట్టేసారు అనమాట. లోపలికి పార్కింగ్ పోవాలంటే ఇట్లా. అంటే ఎవరికైనా తెలియని వాళ్ళకు ఇది చెప్తానన్నమాట. ఇట్లా పార్కింగ్లో అంటే వచ్చి ఇట్లా పార్కింగ్ చేసుకోవచ్చు. పార్కింగ్ కూడా పెద్దగా ఉంటుంది అనమాట. ఇది అంటే మస్జిద్ కింద అనమాట. ఇది మస్జిద్ నబవి కింద ఇది అనమాట. ఇట్లా చూడ ఎట్లుంటుంది ఇక్కడ. ఇది మస్జిద్ నబవి కింద అనమాట. పైన మస్జిద్ ఉంటుంది, కిందంతా ఇది చూడ. చాలా పార్కింగ్ ఉంటాయి ఇక్కడ. హరం షరీఫ్ కింద పార్కింగ్ అనమాట. అంటే ఇంత అని ఉంటుంది, గంటకు ఇంత అని మనము పే చేయాలన్నమాట. ఇక్కడ ఫ్రీ కాదు ఇది, మంత్లీ ఉంటుంది, ఇయర్ కూడా ఉంటుంది పార్కింగ్. ఎందుకంటే కొంతమంది సౌదీలు డైలీ వస్తారు కదా నమాజ్కు, వాళ్ళకు ఇయర్కి ఎంత అని అంటే ఇంకా తక్కువ పడుతుంది కదా. అట్లా గంటకు 2 రూపాయలు ఏమో తీసుకుంటారు ఇక్కడ. అంటే ఇప్పుడు ఒకసారి ఒక గంట స్పెండ్ చేసి ఇక్కడ చూసుకొనేసి నమాజ్ చేసుకొని జియారా చేసుకొని వెళ్ళిపోతారు. అట్లా అంటే 1 గంట 2 గంటలకు అంతే. 2 రూపాయలు 4 రూపాయలు అంతే. 4 రియాలు 2 రియాలు అట్లా. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇంకా అంటే నేను మొత్తం చూపించలేకపోతాను. ఎందుకంటే అంత వీడియో చేయాలంటే సరిగా 1 అవర్ కింద పార్కింగే సరిపోతుంది. మొత్తము అంత లెంత్ వీడియో ఎందుకు అని చెప్పి నేను కొంచెం అంటే స్కిప్ చేసి చూపిస్తాను మీకు అందరికీ, సరేనా? इधर कहाँ जा रही है? इसमें ये नहीं है रोड है।
तरीके अब्दुल अजीज हमें घर को जाती है ना वो रोड దీనికి వచ్చేసి తరీక్ అబ్దుల్ అజీజ్ రోడ్ అంటారు. ఇట్లా స్ట్రైట్ కాకపోతే ఎయిర్పోర్ట్ వస్తుంది, మెట్రో వస్తుంది, మొత్తం వస్తుంది. అంటే ఇప్పుడు ఈ రోడ్డు స్ట్రైట్ లేదనమాట, ముందర పని జరుగుతూ ఉంది. కొంచెం దూరమే ఉందన్నమాట. యూటర్న్ కదా అని ఇప్పుడు మేము యూటర్న్ తీసుకుంటాము. చూడండి ఫ్రెండ్స్, ఇది జనతుల్ బకియా అంటారు అనమాట. ఇది జనతుల్ బకియా అంటారు. అంటే అదే చచ్చిపోయిన వాళ్ళకు ఇక్కడ అనమాట మొత్తము జనతుల్ బకియా. ఇది చూడండి ఫ్రెండ్స్, మేము వచ్చి ఇది అబ్దుల్ అజీజ్ బాప్ అంటారు అనమాట. బాప్ అంటే డోర్ అనమాట, అంటే ఎంట్రన్స్ అనమాట. దీని పేరు గేట్. చూడండి ఇక్కడ పార్కింగ్, కార్ పార్కింగ్, బస్ పార్కింగ్ అన్నీ ఉంటాయి అనమాట. ఇలాగ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇదంతా మజీద్ కిందనే అనమాట. ఇదంతా మొత్తం అర్థమైందా? ఇలా ఉంటుంది. అంటే లిఫ్ట్లో ఇంకా అదే పైన పదామని మజీద్ అదే హరం షరీఫ్లోకి పదామని ఇక్కడ వచ్చినాము అనమాట. బండి ఆడ పార్కింగ్ చేసినాము మేము. వస్తూ ఉంది లిఫ్ట్. చూడండి ఫ్రెండ్స్, వచ్చేసినాము పైకి. ఇదే హరం షరీఫ్ వచ్చేసినాము. ఫ్రెండ్స్, ఇంకా టైం లేదు మొత్తం చూపించేకి. కొంచెం ఇంకొక వీడియోలో పూర్తిగా మొత్తం మజీద్ మొత్తం తీసి కొంచెం లెంతీగా ఉంటుంది, తీసి ఈసారి పెడతాను ఫ్రెండ్స్. ఇప్పటికి ఇది ఏంటంటే ఇది జంజం వాటర్ అన్నమాట. ఇది మక్కా నుంచి వస్తుంది అన్నమాట. ఇది వాటర్. దీని గురించి జంజం వాటర్ గురించి చెప్పాలంటే ఎక్కువ హిస్టరీ ఉంది. అంతా ఇప్పుడు చెప్పేంత ఇది లేదు, టైం లేదు. ఇంకో వీడియోలో చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఆడ అంటే అక్కడ కనపడతా ఉంది. అక్కడే అనమాట మన ఇక్కడ నబీ ఉండేది. ఇంకా కూడా చాలా మంది రోజా ముబారక్ అని ఇక్కడే ఉండేది. అది చూడండి, అక్కడ పచ్చ కనపడుతుంది. అంటే ఇప్పుడు గొడుగులు అడ్డం ఉండవు కాబట్టి కనపడడం లేదు. ఆ పక్కకు పోవాలా, పెద్దగా ఉండేది అయితే మొత్తం ఇప్పుడు ఇట్లా ఉంది అన్నమాట. ఎదురు కనపడుతూ ఉంది. ఇదే రోజా ముబారక్ దగ్గరలో ఉన్నాము. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా ఫ్రెండ్స్, ఇదంతా ఇక్కడ నేను చెప్పింది చూపించాను కదా. ఇంకా అంతే, మొత్తం తీయాలంటే చాలా టైం పడుతుంది. మొత్తం అంత పెద్దగా ఉంటుంది హరం షరీఫ్ అనేది, అంత చిన్నది కాదు. చాలా అంటే చాలా లక్షల మంది నమాజ్ అవుతారు. ఒక పూట నమాజ్ చదవాలంటే లక్షల్లో ఉంటారన్నమాట. పండగ అయితే బక్రీద్ పండగ, రంజాన్ పండగ అయితే ఇంత దూరం మనం రావాలంటే ఇప్పుడు పొద్దున్న 6 గంటలకు నమాజ్ అనుకోండి, కనీసం అంటే రాత్రి 7, 8, 9 గంటలకంతా ఉండాల. లేదంటే ఇంతవరకు రాలేం. ఇప్పుడు నేను నిలబడినాను, ఇక్కడ రావాలంటే కనీసం అంటే 7, 8 గంటలకి ఉండాలన్నమాట. అట్లుంటేనే మనకి ఇక్కడ ప్లేస్ దొరుకుతుంది. అంత ఇదిగా ఉంటుంది ఫ్రెండ్స్. రండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ముందు మీకు ఇంకా చాలా విషయాలు మీతో షేర్ చేస్తాను. ఇక్కడ సౌదీలో వర్కర్ల గురించి కానీ
ప్రతి ఒక్కటి అన్నమాట. నేను ఇదే కొత్తగా ఛానల్ పెట్టాను. మీరు నా ఛానల్ని ఆదరిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ చేసి నా ఛానల్ని ఆదరించండి.